దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 208. వెంకట్ ప్రేమను పొందాలనే ఆశతో ఉన్న మిథున. కానీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవంతి లోపలికి వెళ్ళేసరికి తాన్య హాల్లో కూర్చొని వెయిట్ చేయటం కనిపిస్తూ ఉంటుంది. కాసేపట్లో అవంతి మేడం రావచ్చు మేడం అని జయ చెప్తూ ఉండగా చెల్లిని చూడగానే అవంతి నవ్వుతూ తాన్య అంటూ దగ్గరకొస్తుంది. దాంతో తాన్య కూడా అవంతి వైపు చూసి అక్క అంటూ భావోద్వేగంతో ఎదురు వెళ్ళి తనని కన్నీళ్లతో పట్టి పట్టి చూస్తుంటుంది. తాన్యకి కూడా తను చేసిన రిస్క్ అంతా అర్థమైందని అవంతి కనిపెట్టి జయ ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు అనుకొని పద పైకి వెళ్దాం అంటూ తాన్య చేపట్టుకొని పైకి తీసుకుని వస్తుంది. మిథున నీ గురించి చెప్పాక నేను చూసేదాకా నా ప్రాణం ఆగలేదక్కా అంటుంది తాన్య కన్నీళ్ళు పెడుతూ. ఆ కన్నీళ్ళెందుకే, నేను క్షేమంగానే ఉన్నాను కదా అంటూ చెల్లెలి కన్నీళ్ళు తుడుస్తుంది. అసలు అంత ధైర్యంగా ఆ రిస్క్ ఎలా చేయాలనిపించిందక్కా? ఏ కాస్త అటు ఇటు అయినా నువ్వెంత ప్రమాదంలో పడేదానివో నీకు అర్థం అవుతుందా అంటూ వాళ్ళ అక్కని తిడుతున్నట్టుగానే అడుగుతుంది. ఆ మాటలు వింటూ మహర్షి కూడా లోపలికొస్తాడు. ప్రమాదమని ఆలోచిస్తూ రిస్క్ చేయకుండా ఉండి ఉంటే మిథున వెంకట్ విడాకుల్ని ఆపలేకపోయేవాళ్ళం తాన్యా అంటుంది అవంతి. నిజమే అక్క, వాళ్ళ విడాకుల్ని ఆపలేకపోయేవాళ్ళం. కానీ నీ జీవితం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అని అంటుంది. నా వెనక మీ బావగారు ఉన్నారనే నమ్మకంతోనే ముందుకు అడుగు వేశాను తాన్యా. కాకపోతే మీ బావగారు నన్ను కనిపెట్టడం కాస్త లేట్ అయింది. నిజంగానే నేను బాధపడ్డాను. కానీ చివరికి అంతా మంచే జరిగి మా ఇద్దరికీ ఆ తృప్తి మిగిలింది. ఇది చాలు అని అంటుంది అవంతి. ఫోన్ చేసి మీ అక్క గురించి అడిగిన ప్రతిసారి ఏదో దాటేస్తూ అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ సో సారీ తాన్యా అంటాడు మహర్షి. అయ్యో బావగారు, మీరు సారీ చెప్పడం ఎందుకు? అసలు మీరున్న సిచ్యువేషన్ తెలుసుకోకుండా నేను మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాను. నేనే మీకు సారీ చెప్పాలి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని అంటుంది తాన్య. ఒకరికొకరు సారీలు చెప్పుకునే అంతగా ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ జరగలేదులే కానీ ఇంతకుముందే గౌతమ్ కూడా నన్ను కలిశాడు తాన్యా అని చెప్తుంది అవంతి. అవునా, కలిసి ఏమన్నాడు ఆ మూర్ఖుడు అంటుంది కాస్త కోపంతో. ఏయ్, నా స్నేహితుని పట్టుకొని నా ముందే మూర్ఖుడు అంటావా అంటూ అవంతి కాస్త కోపంతో తాన్యా తల మీద ఒక్కటి కొడుతుంది. మహర్షి నవ్వుతూ మూర్ఖుణ్ణి మూర్ఖుడు అనక మంచివాడని ఎవరు అనరు అవంతి అని అంటాడు. ఓహో, నా స్నేహితుని తిట్టడం కోసం మీ మరదలకి మీరు సపోర్ట్ వస్తున్నారా అంటుంది అవంతి చిరుకోపంతో. మీరు ఒకటైతే మేము ఒకటవుతాం గాని ఇంతకీ మీ స్నేహితుడు కలిసి ఏమన్నాడు అని అడుగుతుంది తాన్య. అవంతి సంతోషంతో ఉన్న విషయం చెప్పి ఇక మన నలుగురు చుట్టూ ఎన్ని సమస్యలొచ్చినా మా స్నేహం ఇక విడిపోదు. అలా అని నాకు గౌతమ్ మాట ఇచ్చాడు అని సంతోషంగా చెప్తుంది. పర్వాలేదే, నీ స్నేహితుడు బానే దిగి వచ్చాడు అంటుంది తాన్య. పాపమే, నువ్వు కూడా గౌతమ్ని ఇంకా ఇబ్బంది పెట్టకు. గౌతమ్తో మంచిగా ఉండు అంటుంది అవంతి స్నేహితుడి మీద జాలిపడుతూ. ఇది మరీ బాగుంది. నీ స్నేహితుణ్ణి ఏదో రాసి రంపాలను పెడుతున్నట్టుగా చెప్తున్నావేంటి అని అడుగుతుంది తాన్య నీలుగుతూ. నువ్వసలే గయ్యాలి దానివి. నాకు తెలిసి గౌతమ్ నిన్ను ఏడిపించే కంటే నువ్వే గౌతమ్ని ఎక్కువ ఏడిపిస్తున్నావని నా అనుమానం అంటుంది అవంతి. అక్క అలా అనగానే తాన్యాకి డెవిల్ మూవీ పెట్టి గౌతమ్ని ఏడిపించడం గుర్తొచ్చి బాగా నవ్వుతుంటుంది. తన నవ్వు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటే అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది అవంతి. నిజంగానే నీ స్నేహితుని మాత్రం ఒక్క విషయంలో బాగా ఏడిపించారక్కా అంటూ ఆ రోజు జరిగిన సంఘటన అంతా చెప్తుంది. అది విని మహర్షి కూడా నవ్వుతుంటే అవంతి మాత్రం కోపంగా చెల్లెల వైపు చూస్తూ నా స్నేహితుడితో బాగానే ఆడుకుంటున్నావన్నమాట అని అంటుంది. నీ స్నేహితుడు కూడా ఏం తక్కువ కాదులే. ఎప్పుడో నేను సూటి మీద బురద మార్కులు అంటిస్తే వాటిని నాతోనే వాష్ చేయించాడు.
అలా అయితేనే నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటా అన్నాడు. అంటూ వాళ్ళ మధ్య జరిగిన చిలిపి యుద్ధాల గురించి చెప్తుంటే వాళ్ళిద్దరికీ సరదాగా అనిపిస్తుంది. అలా ముగ్గురు కూర్చొని గౌతమ్ గురించి మాట్లాడుతుంటారు. ఇక వెంకట్‌కి మిథున మీద పట్టరాని కోపం ఉన్నా పాపని మాత్రం క్షణం కూడా వదలటం లేదు. రూమ్‌లో విండో దగ్గర నిలబడి పాపని ఆడిస్తూ నిలబడి ఉండగా మిథున లోపలికొస్తుంది. పాపని ఆడిస్తూ లోకాన్ని మర్చిపోయిన వెంకట్‌ని చూస్తూ కన్నా అని ఆప్యాయంగా పిలిచింది. ఎప్పుడో మాసిపోయిన ఆ పిలుపు మళ్ళీ చెవిలో పడగానే అప్పటి వరకు పాప మీద సంతోషంతో కనిపించిన నవ్వులు ఒక్కసారిగా వెంకట మొహంలో మాయమైపోయాయి. అది గ్రహించలేని మిథున దగ్గరికొచ్చి కన్నా అంటూ ఇంకొకసారి ఆప్యాయంగా పిలుస్తుంది. షటప్ అంటూ వెంకట్ వాయిస్ కంచు కట్టంతో గట్టిగా పలికింది. ఆ కోపం చూసి మిథున భయపడుతుంటే వెంకట్ ఆగ్రహంతో తన వైపు తిరిగి ఇంకొక్కసారి నన్ను అలా పిలిచావంటే నీ ప్రాణాలు తీస్తాను అంటూ చూపుడు వేలు పెట్టి చూపిస్తూ ఎరుపెక్కిన కళ్ళతో అంటాడు. వెంకట్ కోపాన్ని చూసి మిథున భయపడుతుంటుంది. నువ్విక్కడ ఉంది నాకు ఇష్టమై నా కోరిక మేర కాదు. నా తల్లిదండ్రులు నిన్ను క్షమించటం వల్ల నువ్విక్కడ ఉన్నావు. నా దగ్గర నుంచి నీకు క్షమాపణ దొరుకుతుందనుకోవటం నీ కల అనంటాడు. ఎప్పుడూ వెంకట్‌తో సరదాగా ఉండటమే తెలిసిన మిథునకి ఇప్పుడు వెంకట్ అంత ఆగ్రహం ప్రదర్శిస్తుంటే ఇంకొక కొత్త మనిషిని చూస్తున్నట్టుగా ఉంటుంది తనకి. వెంకట్ తన మీద అలా సీరియస్ అవుతుంటే వెంకట్ చేతిలో ఉన్న పాపకి ఏమీ అర్థం కావట్లేదు. వెంకట్ అదే ఆగ్రహంతో చూస్తూ ఎప్పుడో మాసిపోయిన పిలుపుల్ని నా ముందు పిలుస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి నా తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకుండా నేను మెడపట్టి బయటకు గెంటాల్సొస్తుంది అని అంటాడు. ఒక్కొక్క మాట వింటున్న మిథునాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. నీ కన్నీళ్లు చూసి జాలి పట్టానికి నేను పాత వెంకట్‌ని కాదు. నీ చేత నా గుండెకి పోట్లు పొడిపించుకున్న వెంకట్‌ని. అది గుర్తుపెట్టుకొని నా దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో. నా జీవితంలో నీకు ఇంకొకసారి ఛాన్స్ లేదని ప్రతిసారి చెప్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నా నువ్వు నేను కలవడం అనేది కాని పని. ఈ ఇంట్లో నేను ఇంకా నీ మొహం చూస్తున్నానంటే ఓ రకంగా అది నా కూతురు కారణం అనుకో. నా బిడ్డ లేకపోతే నీ మొహం చూడటానికి కూడా నేను ఇష్టపడకపోయేవాణ్ణి అని కోపంగా చెప్పి పాపని తీసుకుని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. వెంకట ప్రవర్తనకు మిథున వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చొని ఒకప్పుడు వారిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకోవటం, అల్లరి చేసుకోవటం అన్నీ గుర్తు తెచ్చుకొని నువ్విలా ఉంటే నిజంగానే నేను భయపడుతున్నాను వెంకట్. నేనిలా చూడాలంటే నా నరాలు తెగుతున్నాయి. నన్ను సరదాగా దుష్టశక్తి అంటూ ఏడిపిస్తూ, చిన్ను అంటూ గారాల పోతూ పిలిచే పాత వెంకట్ కోసం అనుక్షణం ఎదురు చూస్తూనే ఉంటాను అని అనుకొని కన్నీళ్ళు పెడుతుంటే, అమ్మ మిథున అంటూ తులసి కాఫీ కప్పుతో అక్కడికి వస్తుంది. అత్తగారిని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ బెడ్ మీద నుంచి లేస్తుంది. ఏంటమ్మా ఆ కన్నీళ్ళు అని అడుగుతుంది తులసి. ఏమీ లేదు అత్తయ్యగారు అంటుంది కన్నీళ్లను కప్పిపుచ్చుతూ. ఇంతకుముందు వెంకట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చూశాను. అంటే వెంకట్ నిన్ను ఏమైనా అన్నాడా అని అడుగుతుంది. అత్తగారు అలా అడిగేసరికి తనకి ఇంకా దుఃఖం పొంగుకొస్తుంది. వెంకట్ ఏదో అన్నాడని తులసి అర్థం చేసుకుని చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కకు పెట్టి తనని దగ్గరకు తీసుకుని నువ్వు చెప్తే నమ్ముతావో లేదో కానీ నువ్వు వెంకట్‌ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీ జ్ఞాపకాలతో వెంకట్ పిచ్చివాడైపోయాడు మిథునా. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టడం నేను ఎన్నోసార్లు చూసి తట్టుకోలేకపోయాను. నువ్వు దూరమైంది చాలదు అన్నట్టు పుట్టిన పురిటి బిడ్డని వాణ్ణి చూడనివ్వకుండా అడ్డుపడ్డావు కదా! ఆ క్షణం వాడు నీ మీద మరింత విరక్తి పెంచుకున్నాడు. పుట్టిన బిడ్డ రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడని తండ్రి బాధ ఎలా ఉంటుందో వాడి స్థానంలో ఉండి కాస్త అర్థం చేసుకో. నిన్ను తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడడం లేదమ్మా. వెంకట్ నీ మీద ఇంతగా ద్వేషం పెంచుకోవడానికి ఉన్న కారణాలు చెప్తున్నాను. వాడు ఇన్నాళ్ళు అనుభవించిన క్షోభే ఈరోజు వాడిని అలా మాట్లాడిస్తుంది.
అది నువ్వు కాస్త అర్థం చేసుకొని, వాడికి అనుకువగా ఉంటూ, వాడి మనసు మార్చటానికి ప్రయత్నించు. మీరిద్దరూ ఎప్పటిలా కలవడం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము" అని అంటుంది. మిథున కన్నీళ్లు పెడుతూ అత్తగారిని హగ్ చేసుకొని, వెంకట్ మాటలు వింటుంటే, మళ్ళీ నేను వెంకట్‌తో కలవడం అనేది ఈ జన్మకు కాని పనేమో అనిపిస్తుంది అత్తయ్య గారు అని అంటుంది. వెంకట్ మొండితనం తులసి కూడా తెలుసు కాబట్టి, నువ్వొచ్చింది ఈరోజే కదమ్మా! కాలమే వాడి మనసుకు తగిలిన గాయాన్ని మాన్పిస్తుంది. ఆ ధైర్యంతో ఉండు అంటూ తనని సముదాయించి, ముందు కాఫీ తాగు అంటూ కాఫీ కప్ మిథునాకి అందించి, దగ్గరుండి తను కాఫీ తాగే వరకు చూసి, ఖాళీ కప్ తీసుకుని తులసి వెళ్ళిపోతుంది. మిథున బాధపడుతూనే ఆ రూమ్‌లో పాప కోసం కొనిపెట్టిన బొమ్మల్ని చూస్తుంటుంది. ఇంకా ఇక్కడ అవంతి, మహర్షి, తాన్య కూర్చొని గౌతమ్ గురించి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా, మహర్షి ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ స్క్రీన్ మీద చూసేసరికి ఆ కాల్ సుచరిత దగ్గర నుంచి వస్తుందని మహర్షికి అర్థమై నొసలు ముడిచి విస్మయం చెందుతాడు. "ఎవరు కాల్ చేస్తున్నారు మహర్షి గారు?" అని అడుగుతుంది అవంతి. "అది సుచరిత గారు కాల్ చేస్తున్నారు" అని అంటాడు. "మీరు చేసిన రిస్క్ గురించి మా అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు బావగారు. మీకు థాంక్స్ చెప్పడానికి ఫోన్ చేస్తుందేమో. లిఫ్ట్ చేసి మాట్లాడండి" అంటుంది తాన్య. "సరే" అని లిఫ్ట్ చేసి "హలో" అని అంటాడు. భర్త పక్కన కూర్చున్న సుచరిత కాల్ స్పీకర్‌లో పెట్టి "హలో మహర్షి, ఎక్కడ ఉన్నావు?" అని అడుగుతుంది. "ఇంట్లోనే ఉన్నానండి" అని చెప్తాడు. ఎన్నాళ్ళు మహర్షి అంటే ఏదో పురుగులా చూసిన సుచరిత ఇప్పుడు అలా మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతూ, "నా కూతుర్ని ఆ రోజు ఆ దుర్మార్గుడి నుంచి కాపాడి వెంకట్‌తో పెళ్లి జరిగేలా చేసి, ఈరోజు నా కూతురు విడాకులు తీసుకుని వెళ్ళిపోకుండా తన జీవితాన్ని రెండోసారి కూడా నిలబెట్టినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు మహర్షి" అని అంటుంది. ఆమె మాటల్లో భావోద్వేగం మహర్షి గమనిస్తూనే, "మీరు నాకంటే పెద్దవారు. కృతజ్ఞతలు అని అలాంటి మాటలు మాట్లాడకండి" అని అంటాడు మంచి మనసుతో. "మంచి పని ఎవరు చేసినా చిన్న పెద్ద చూడకూడదు మహర్షి. నీ కారణంగా నా భర్త హాస్పిటల్ పాలైనందుకు ఒకప్పుడు నీ మీద ద్వేషంతో ఉన్నా, ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నిలబెట్టినందుకు నిజంగానే నీ మీద అభిమానంతో ఫోన్ చేశాను. ఈ విషయంలో నీకు థాంక్స్ చెప్పుకోకపోతే నిజంగానే మా అంత స్వార్థపరులు ఇంకెవరూ ఉండరేమో" అని అంటుంది బాధపడుతూ. "నేను అవంతి ఏది చేసినా మీ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదండి. వెంకట్ మిథున కలవడం కోసం చేశాము. ఇప్పుడు వెంకట్ మిథున ఒకే గూటి కింద ఉన్నారు అంటే సంతోషపడుతున్నాము. వాళ్ళిద్దరూ కలవడం కంటే ఇక మాకు మీ దగ్గర నుంచి ఎలాంటి థాంక్స్ వద్దు" అని అంటాడు. "అది నీ మంచితనం మహర్షి" అని "ఒకసారి ఫోన్ అవంతికివ్వు" అని అంటుంది. "నీతో మాట్లాడతారంట అవంతి" అంటూ తనకి ఫోనిస్తాడు. అవంతి ఫోన్ తీసుకుని "హలో" అని అనగానే, తన గొంతు వినగానే తను పడిన రిస్క్ మిథున మాటల్లో గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ, "నిజంగా నీ కాళ్ళు మొక్కాలనిపిస్తుంది అవంతి" అని భావోద్వేగమైన స్వరంతో అంటుంది. "అయ్యో! అవే మాటలండి. ప్లీజ్ అలా మాట్లాడకండి" అంటుంది అవంతి బాధపడుతూ. "ఒకసారి అవంతితో నేను మాట్లాడతాను. నాకు ఫోనివ్వు సుచరిత" అంటూ రాజశేఖర్ గారు ఫోన్ తీసుకుంటాడు. "అమ్మ అవంతి" అంటూ ఆయన గొంతు వినపడగానే అవంతి కాస్త ఆశ్చర్యపోతూ ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది. "నువ్వు చేసిన త్యాగం చిన్నది కాదమ్మా. మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉన్నాము" అంటాడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు అవంతితో మాట్లాడడం చూసి మహర్షి ఒక రకమైన భావాలతో చూస్తున్నాడు. "ఈ రుణాలు, కృతజ్ఞతలు మాకు వద్దండి. నా భర్త చెప్పింది నేను చెప్తున్నాను. మీ కుటుంబం వైపు నుంచి ఏదో ఆశించి ఇదంతా మేము చేయలేదు. నా భర్త కారణంగా వాళ్ళిద్దరూ విడిపోయారు. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత మాకుంది కాబట్టి, పైగా వెంకట్ మిథున మీద మాకున్న అభిమానం మమ్మల్ని అలా చేయటానికి ప్రేరేపించింది. దయచేసి దీనికి మీరు కృతజ్ఞతలు అని చెప్పకండి" అని అంటుంది. "ఇలా మాట్లాడడంలోనే నీ మంచితనం కనిపిస్తుందమ్మా. నీ పెళ్లి తర్వాత ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా అవంతి" అని అంటాడు. "సరేనండి, తప్పకుండా వస్తాను"
అని చెప్తుంది అవంతి. తాన్య అక్కడే ఉంది కదా అని అడుగుతాడు. ఇక్కడే ఉన్నాను మావయ్య గారు, కాసేపట్లో బయలుదేరుతాను అంటుంది తాన్య. సరే తాన్య, ఇక ఉంటానమ్మా అవంతి అని చెప్పి రాజశేఖర్ గారు ఫోన్ పెట్టేస్తారు. సుచరిత రాజశేఖర్ గారు ఫోన్ చేసి అలా మాట్లాడడం అవంతి మనసుకు సంతోషంగా అనిపిస్తూ మహర్షి వైపు చూస్తుంది. కానీ రాజశేఖర్ గారి గొంతు విన్నాక మహర్షి మానసిక సంఘర్షణకు లోనవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మహర్షి బాధగా వెళ్ళడం అవంతి గమనిస్తూనే తర్వాత తాన్య ఏదో మాటలు చెప్తూ ఉంటే వింటూ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి ఇక నేను వెళ్తానక్కా అని చెప్పి తాన్య మరి కాసేపటికి బయలుదేరుతుంది. మహర్షి కోసమని అవంతి లోపలికొచ్చేసరికి మహర్షి కళ్ళు మూసుకొని పడుకొని కనిపిస్తున్నాడు. పాపం, కొన్ని రోజులుగా మహర్షి గారు మానసిక ప్రశాంతతను కోల్పోయారు కదా! ఇప్పుడైనా వారిని ప్రశాంతంగా ఉండనిద్దాము అని అనుకుని అవంతి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తాన్య ఇంటికి చేరుకొని రూమ్‌లోకి వెళ్ళేసరికి గౌతమ్ ఏదో బిజినెస్‌కి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. తనని చూడగానే ఓకే, రేపు ఆఫీస్‌కొచ్చాక మాట్లాడదాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తాన్య గౌతమ్‌ని చూసి కోపంగా మొహం తిప్పుకొని వెళ్ళబోతుండగా ఆగు డెవిల్ అంటూ తన చెయ్యి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.